జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న ఏ నిర్ణయాన్ని కూడా సమర్థించలేదని రాష్ట్ర నేతలు చెప్తా ఉంటారు. కానీ విల్సన్ గారు అదే అంటున్నారు, మేము ఈ ప్రభుత్వాన్ని దించాలనే చూస్తున్నాం, ఈ ప్రభుత్వం పోవాలనే కదా మేము కూడా ఫైట్ చేస్తున్నాం అంటున్నారు. మరి అన్మ్యూట్ చేయండి, ఆడియో మ్యూట్లో ఉంది. విల్సన్ గారు చాలా పద్ధతైన మనిషి, నిబద్ధత, రాష్ట్రం పట్ల ప్రేమ ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన మన రాష్ట్రానికి ఉండవలసిన నాయకుడు. కానీ వాళ్ళ కళ్ళతో చూస్తే అలా కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన మనసులో మంచి ఉంది, ఈ దుర్మార్గుడు ఉండకూడదు, ఈ అరాచకం ఉండకూడదు, రాష్ట్రం బాగుండాలి, ప్రజలు బాగుండాలని మనసులో కోరుకుంది కాబట్టి ఆయనకి ఆ దృష్టిలో కనపడుతూ ఉంటుంది. కానీ మరి ఆ పెద్దలు కూడా అది ఉండాలి కదా, దూరం కదా ఢిల్లీ, మనకి వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే అక్కడ ఎవరుంటే ఏంటిలే, మనకి ఏముంది, అక్కడ ఓట్లు లేవు కదా అని చెప్పేసి ఈ రాష్ట్ర శాఖలో ఇటువంటి నిబద్ధత గల నాయకుల రాజకీయ భవిష్యత్తుని ప్రాంతీయ పార్టీల ముందు బలిస్తున్నారు. నో డౌట్, అందులో అనుమానంగా ఉందండి. అందులో దాని గురించి వాళ్ళు రెండో మాట లేదు. వాళ్ళకి లీస్ట్ బాధ ఆంధ్రప్రదేశ్ ఉంటే, అసలు ఆంధ్రప్రదేశ్కి స్వతంత్రం వచ్చిన తర్వాత ఏదైనా నష్టం కష్టం కలిగిందా, ఏదైనా ద్రోహం జరిగిందంటే ఈ టెన్యూర్లోనే, ఈ 10 ఏళ్ల నుంచి. ఇప్పుడు స్కూలు ప్రభుత్వ రంగ సంస్థలు ఇచ్చిన టిట్కో ఇళ్ళు ఇచ్చారు, అవి ఎందుకో రెడీ అయిన ఇళ్ళు ఎందుకు హ్యాండ్ ఓవర్ చేయలేదు ఇమీడియట్ గా వాళ్ళు? అది జగన్మోహన్ రెడ్డి గారిని అడగాల, మాకు సంబంధం ఏంది, ఇల్లు ఇవ్వడం వరకు మా నిధులు కేటాయిస్తాము. ఒక నిమిషం విల్సన్ గారు దయచేసి వినండి. ఇంటికి ఇల్లు ఇవ్వలేదు అని అడగండి, మీ జగన్ అడగండి, తప్పులేదు. జగన్ అడుగుతా ఉన్నామండి. జగన్ తో పాటు శాంక్షన్ ఆ పథకం ఎందుకు అంటే ఒకసారి ఇచ్చేసి కళ్ళు మూసుకుంటారా, మొక్కేసి కళ్ళు మూసుకుంటారా మీరు? ప్యాకెట్ ఇది ఏమన్నా? ఇది ప్రజలకు సంబంధించి మీ సంక్షేమం చేశారంటే, మీరు సంక్షేమం చేశారంటే ఆ సంక్షేమం చూసుకోవాల్సిన బాధ్యత లేదా మీకు? ప్రతి ఇంటికి 1,80,000 వచ్చేది దీనికి, ఇల్లు కట్టడం కోసం ఇస్తాము, ప్రభుత్వం చేయడం లేదనేది కదా మారపున. విల్సన్ గారైనా లేకపోతే ఇంకో నాయకులు ఎవరైనా సరే వాళ్ళ పార్టీని సమర్థించుకోక తప్పదు. ఇక్కడ ఏం అరాచకం జరుగుతుంది అనేటువంటిది వాళ్ళకి తెలియనిది కాదు. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఇక్కడ అరాచకం చేస్తా. ఇప్పుడు వ్యక్తిగతంగా మనం ఎవరి మీద ద్వేషం ఉండాల్సిన, ఏ పార్టీ మీద కోపం ఉండాల్సిన అవసరం లేదండి. ఇక్కడ రాష్ట్రంలో జరుగుతున్నది ఏంటి అది గమనించుకోవాలి కదా వాళ్ళు. నువ్వేమైనా చేయవయ్యా, నువ్వు ప్రజలు సక్రమంగా పరిపాలించి మా సహకారం నీకు పూర్తిగా ఉంటది. డైరెక్ట్ గా పొత్తులు కూడా పెట్టుకోవచ్చు. వాళ్ళు ఈ దేశంలో అనేక మందిని ఎన్డీఏలోకి ఆహ్వానించారు, ఎన్డీఏలో పెట్టుకుంటారు. జగన్మోహన్ రెడ్డి పెట్టుకోవడానికి అభ్యంతరం ఏంటాళ్ళు? ఈ తెర వెనక భాగవతం ఎందుకు? ఇక్కడ వీళ్ళతో దోపోవచ్చులు అటు పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ పొత్తులు వాళ్ళతోటి, పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో పొత్తులు, ఈ నాటకాలు ఏంటి ఈ రాజకీయాల్లో? ఇది జనాలకు చాలా చికాకుగా ఉందండి. ఇక్కడ అంతా సమస్య ఏంటంటే వీళ్ళు టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీ పొత్తు కోసం చూస్తున్నారని వాళ్ళు చెప్తా ఉంటారు. వీళ్ళేమో క్లారిటీ లేదు ప్రజలకి. జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు ఎప్పుడు పొత్తు పెట్టుకుంటే బాగుండని చూస్తున్నాడు ఆయన. బీజేపీ టీడీపీ కలవాలని ఇప్పుడు అదే మీరు ఏదో రకంగా పొత్తు పెట్టుకోండి వాళ్ళతోటని అది కూడా అడుగుతాడు వెళ్ళి. మీరు మా సహకారం అందించడం అంటే మీరు ఆ కూటమిలో కలవండి మాకు చాలు, మీరు ఆ కూటమిలో కలిస్తే నాకు కొంచెం సేఫ్ అని చెప్పుకుంటా వెళ్తున్నాడు ఆయన. ఇది గమనించుకోవాలి ఈ తెలుగుదేశం కానీ జనసేన కానీ. ఎందుకని తద్వారా ఏమొస్తుంది అంటే బీజేపీ రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయం కానీ విభజన అంశాల్లో కానీ అన్ని రకాలుగా అన్యాయం చేసింది కాబట్టి ప్రజలందరూ కూడా బీజేపీ మీద వాళ్ళ కోపంగా ఉన్నారు కాబట్టి. ఏమండి, ప్రజలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు బీజేపీ మీద, వైసీపీ మీద. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని అరాచకాలు చేస్తుంటే వాళ్ళు ఏమీ పట్టించుకోలేదు, కళ్ళు మూసుకున్నారు అనేటువంటి విషయంలో ఆ పాపాల్లో వాటా ఆడకం ఉందని భావిస్తారు ప్రజలు. కానీ ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి బీజేపీ కూటమిలోకి వచ్చిందనుకోండి, చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కడిని అంటారా? వాళ్ళని వదిలేసి అక్కడ వాళ్ళ వాదనలో బలం తగ్గిపోద్ది. అది అతనికి కావాల్సింది. అంతేకాకుండా కొన్ని మైనారిటీలు ఆ ఓట్లు అలాంటి కన్సాలిడేట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. వాళ్ళ వ్యతిరేకులు సహజంగానే ఇప్పుడు కమ్యూనిస్టులు ఇలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళతో జత కడతారు. ఇప్పుడు కమ్యూనిస్టులు కూడా చేరి ఇప్పుడు టీడీపీ ఈ కూటమితో చేరి వాళ్ళ మీద దుమ్మెత్తి పోసారు అనుకోండి, వాళ్ళు తట్టుకోలేడు అతను. అసలు ఇంట్లో కూడా లొల్లి వచ్చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీని మీతో వాళ్ళతో ఉండంటే అతను కొంచెం సేఫ్ కాబట్టి వాళ్ళు బీజేపీని వీళ్ళతో ఉండమని. ఇప్పుడు వీళ్ళందరికంటే ముందు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి రాష్ట్ర ప్రజలకి. 2019 ముందు విభజన హామీల గురించి, ప్రత్యేక హోదా గురించి, పాచిపోయిన లోట్ల గురించి మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు 2019 ఎన్నికలు అయిన వెంటనే ఎందుకు బీజేపీతో జతకట్టాడు? బీజేపీ నుంచి ఏమి రాష్ట్రానికి మేలు జరిగింది? ఇవాళకే కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల వాళ్ళు ఉన్నారనేటువంటి స్పష్టంగా ఆల్ రానుడికి కూడా తెలుస్తుంది. అటువంటిప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు జతకట్టాడు? టీడీపీతో ఆయన పొత్తులోకి వెళ్ళి
టీడీపీతో ఆయన పొత్తులోకి రావడమే కాకుండా నేను బీజేపీని కూడా తీసుకొస్తానంటున్నాడు. దీనికి సమాధానం టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకుంటే టీడీపీ కూడా సమాధానం చెప్పాలి, వాళ్ళతో ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నాం. యా సాహెబ్ గారు శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం ఇంకోటి ఒక్క నిమిషం ఒక్క మాట చెప్పేసి, ఒకవేళ వీళ్ళు ఏం చెప్తారంటే రేపు కేంద్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేటతను రేపు కేంద్ర సహాయం అవసరం అవుద్ది, రాబోయే రోజుల్లో మోడీ గారు ప్రభుత్వంలోకి వస్తారు కాబట్టి అని అందరూ అనుకుంటున్నారు. ఒక రకమైన వాతావరణం ఉంది కాబట్టి ఆయనే వస్తాడు కాబట్టి అనుకుంటున్నాం, కాబట్టి ఆయన నుంచి సహకారం కావాలి మనకి. కాబట్టి ఇప్పుడు వాళ్ళతో పొత్తు పెట్టి 2014లో లేరా వాళ్ళతో పొత్తులో? వాళ్ళు విభజన హామీలు నెరవేర్చారా? కాబట్టి ఇది స్పష్టంగా ఆలోచించుకోవాలి. ఇది ప్రజలకు సంబంధించి ఇది చావో రేవో తెలుసుకోండి. అయితే అట్ ది సేమ్ టైం రెండో ఆలోచన ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి అరాచకవాదిని ఇంటికి పంపించాలంటే ఇక్కడ సిద్ధాంతాలు, రాజకీయాలు, భావావేశాలు, ఇగోలు అన్ని విడిచిపెట్టి రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు ఒక వేదిక మీద రావాలంటే కాంగ్రెస్, కమ్యూనిస్టు, టీడీపీ, జనసేన, బీజేపీ. ఇది సాధ్యమవుద్దండి. ఇది సాధ్యమైనప్పుడు మాత్రమే ప్రజలు కన్విన్స్ అవుతారు. యా సాహెబ్ గారు, అంటే ఇప్పుడు ఎన్నికల్లో సహకరించాలి అని గనక కోరితే, అంటే ఇప్పటికే షర్మిల గారు కానీ వారి కుటుంబం కూడా వారితో లేదు కాబట్టి నన్ను ఆదుకోండి ఈసారి ఏదైనా జరగవచ్చు చర్చ అక్కడికి వెళ్ళిన తర్వాత. సో రేపు ఎన్నికల్లో సహకరించాలంటే ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్పినట్లుగా అధికార యంత్రాంగం సహకరించాల్సి ఉంటుంది. ఆ తర్వాత వారి ప్రైవేటు సైన్యంగా ఏర్పాటు చేసుకున్న ఆ వ్యవస్థలన్నీ ఉన్నాయి కదా, వాటితో కూడా ఎన్నికల్లో పనిచేయించుకునేందుకు అవకాశం ఉంటుంది. మరి రేపు చాలా ఇబ్బందులు పడేందుకు అవకాశం ఉంటుంది ఆ పార్టీలన్నీ. ముఖ్యంగా ఈ వాలంటరీ వ్యవస్థ జోక్యం ఉండొద్దని కోర్టులు చెప్పినప్పటికీ కూడా ఎక్కడ పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారు, ఆ దొంగ ఓట్లు లక్షల్లో ఉన్నాయని